హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో పిఎం కిసాన్ అమౌంట్ పెంచుతారా లేదా అనే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఒక ప్రధాన ప్రశ్న రైతులలో విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. ఈ పథకం వార్షిక మొత్తాన్ని 6,000 నుండి 12,000కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తుందా అని అడుగుతున్నారు. డిసెంబర్ 2024లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఏటా 12,000 ఇవ్వాలని సిఫారసు చేసింది. డిసెంబర్ 12, 2025న రాజ్యసభ ఎంపీ సమీరుల్ ఇస్లాం ఈ అంశంపై ప్రభుత్వం నుండి ప్రతిస్పందనను కోరారు. ఈ ప్రశ్నపై వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాగూర్ ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రణాళికలు లేవని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే పిఎం కిసాన్ డబ్బులు పెంచే అవకాశం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్. పిఎం కిసాన్ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.